నీ ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉండాలి. ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ପରିଚାଳିତ ହେଉଥିବାର ଅଛି. దేవుని ఆత్మ చేత మనం ముందుకు నడిపించబడుతూ ఉండాలి. ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମାରେ ଆମେ ଆଗକୁ ବଢୁଥିବାର ଅଛି. ఈ శరీరం ఎప్పుడు కూడా మనం బలహీనపరుస్తుంది. ଏ ଶରୀର ସବୁବେଳେ ଆମକୁ ଦୁର୍ବଳ କରିଦେଉଥିବ. కానీ దేవుని ఆత్మ మనం దినదినము అభివృద్ధి చేస్తుంది. ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଦିନକୁ ଦିନ ଆମକୁ ବୃଦ୍ଧି ହେବା ପାଇଁ ସାହାଯ୍ୟ କରିବ. ఆమేన్ 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 ఆమేన్. నువ్వు ఆత్మయే ఉన్నావు కనుక నువ్వు ఆత్మ మండలంలో ఏం జరుగుతుంది దాని కొరకు ఆలోచించాలి. ଆପଣ ఆత్మ ଅଟନ୍ତି, ସେଥିପାଇଁ ଆତ୍ମା କ'ଣ କହନ୍ତି ତା ମନୋଯୋଗୀ ହେବାର ଅଛି. ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు. ରାଜନୈତିକ ଲୋକମାନେ ଅଛନ୍ତି, ରାଜନୀତି ଲୋକମାନେ వాళ్ళు రాజ్యంలో ఏం చేయాలి దాని కొరకు ఆలోచిస్తారు. ରାଜ୍ୟରେ କ'ଣ କରିବାର ଅଛି ସେ ବିଷୟ ସେମାନେ ଚିନ୍ତା କରନ୍ତି. పోలీసులు ఉన్నారు, ପୋଲିସ ଡିପାର୍ଟମେଣ୍ଟ ଅଛନ୍ତି, ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో ఏం చేయాలి దాని కొరకు ପୋଲିସ ఆలోచిస్తుంటారు. ଷ୍ଟେସନ ବିଷୟରେ କ'ଣ କରିବାର ଅଛି ସେ ବିଷୟ ଚିନ୍ତା କରନ୍ତି. లాయర్స్ ఉన్నారు, అడ్వకేట్ ମାନେ ଓକିଲ ମାନେ ଅଛନ୍ତି, వాళ్ళు ఆ లాలో ఏముందో లాయర్లు దాని గురించి ସେ ఆలోచిస్తుంటారు. లా ବିଷୟ କ'ଣ ଅଛି ସେ ବିଷୟ ଚିନ୍ତା କରନ୍ତି, ମନୋଯୋଗୀ ହୁଅନ୍ତି. డాక్టర్స్ ఉంటారు, ଡକ୍ଟର ମାନେ ଅଛନ୍ତି, వారి యొక్క ఆరోగ్యపరమైన ఆలోచన కలిగి ఉంటారు. ଶାରୀରିକ ସୁସ୍ଥତା ବିଷୟ ନେଇ ଚିନ୍ତା କରନ୍ତି. మరి నువ్వు క్రీస్తు బిడ్డవే, దేవుని ఆత్మయ్య ఉన్న నీవు, ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସନ୍ତାନ ଆତ୍ମା ହୋଇଥିବା ଆମେ ମାନେ నువ్వు దేవుని మనస్సు కలిగి నువ్వు నివసించాలి. ଆପଣ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମନ ପ୍ରାପ୍ତ ହୋଇ ବଞ୍ଚିବାର ଅଛି. ఆత్మ మీద మనస్సు కలిగి ఉండాలి. ଆମେ ଆତ୍ମା ଉପରେ ମନୋଯୋଗୀ ହେବାର ଅଛି. ఈ లోకంలో ఉన్నవారు వారికి కలిగిన పరిధిలో దాని కొరకు ఆలోచిస్తూ ఉంటారు. ଜଗତ ସମ୍ବନ୍ଧୀୟ ଲୋକମାନେ ଜଗତ ଥିବା ବିଷୟ ପ୍ରତି ମନୋଯୋଗୀ ହୁଅନ୍ତି. మరి నీవు నేను ఆత్మయ్య ఉండగా ఆత్మ సంబంధమైన వాటి మీద మన మనస్సు కలిగి లేకపోతే, ଆପଣ ମୁଁ ଆତ୍ମା ଅଟନ୍ତି, ଆମେ ଆତ୍ମା ବିଷୟ ସମ୍ବନ୍ଧୀୟ ବିଷୟ ପ୍ରତି ମନୋଯୋଗୀ ନ ହେବା, నువ్వు ఆత్మ జీవిగా ఎలా జీవించగలవు? ଆପଣ କି ପ୍ରକାର ଆତ୍ମାରେ ଜୀବନ ଯାପନ କରିପାରିବେ? క్రీస్తు వలె ఎలా జీవించగలవు? ଆପଣ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପରି କି ପ୍ରକାର ବଞ୍ଚି ପାରିବେ? నువ్వు క్రీస్తు కొరకు అనేకుల్ని ఎలా రక్షించగలవు? ଆପଣ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପାଇଁ ଅନେକ ଲୋକମାନଙ୍କୁ କେମିତି ବଞ୍ଚାଇ ପାରିବେ? దేవుని కొరకు నా ఆకలి నీకు ఎక్కడ కలుగుతుంది? ପରମେଶ୍ୱର ପାଇଁ କ୍ଷୁଧା ତୃଷା କେମିତି ପାଇପାରିବେ? అనేకులు నశించిపోతున్న వారి కొరకు ఆకలి నీకు ఎలా కలుగుతుంది? ଅନେକ ଲୋକମାନେ ବିନଷ୍ଟ ହଉଛନ୍ତି, ସେମାନଙ୍କ ପାଇଁ ଭୋକ ପ୍ୟାସ କେମିତି ଆସିବ? నా పిల్లలు, ମୋର ପୁଅ ଝିଅ, నా కుటుంబం, ମୋ ପରିବାର, నా భర్త, ମୋର ସ୍ୱାମୀ, నా భార్య, ମୋର ସ୍ତ୍ରୀ, నా ఉద్యోగం ମୋର ଚାକିରି అని ఇదే ఆలోచన కలిగి ఉంటే ଏ ପ୍ରକାର ମନୋଯୋଗୀ ହେଲେ ఈ యొక్క ఆత్మ సంబంధమైన వాటి మీద ఎప్పుడు మనసు కలిగి ఉంటుంది. ଏ ଆତ୍ମ ସମ୍ବନ୍ଧୀୟ ବିଷୟ ପ୍ରତି ମନୋଯୋଗୀ ହେବ ନାହିଁ. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. నీవు ఆత్మయ్య ఉన్నా కనుక ఆత్మ సంబంధమైన మాటల మీద నీవు మనస్సు కలిగి ఉండాలి. ଆପଣ ଆତ୍ମା ଅଟନ୍ତି, ସେଥିପାଇଁ ଆତ୍ମା ସମ୍ବନ୍ଧୀୟ ବିଷୟ ପ୍ରତି ମନୋଯୋଗୀ వారు ହେବା. దేని కొరకు ఆలోచిస్తారంటే, ସେମାନେ କ'ଣ ବିଷୟ ପାଇଁ ଚିନ୍ତା କରନ୍ତି? దేవుని వర్తమానం వస్తుండగా, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଯେତେବେଳେ ଆସୁଅଛି, దేవుని మాట విడుదలవుతుండగా, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଯେତେବେଳେ ପ୍ରକାଶିତ ହେଉଛି, ఆ మాటను రిసీవ్ చేసుకోవడానికి, ସେ ବାକ୍ୟ ଗ୍ରହଣ କରିବା ପାଇଁ, ఆ మాటను పొందుకోవడానికి, ସେ ବାକ୍ୟ ପାଇବା ପାଇଁ, ఆ మాట చిత్తానుసారంగా నడవడానికి ବାକ୍ୟ ଅନୁସାରେ ବଞ୍ଚିବା ପାଇଁ వారు ఆశ కలిగి ఉంటారు. ସେମାନେ ଆଶା ରଖିବେ. వారికి లోకం మీద ఆశ ఉండదు, ଜଗତ ପ୍ରତି ଆଶା ନଥିବ ସେମାନଙ୍କର, దేవుని మాట మీద ఆశ కలిగి ఉంటారు. ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ପ୍ରତି ସେମାନଙ୍କର ଆଶା ଥିବ. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. శిష్యులైన వారు ଶିଷ୍ୟମାନେ యేసుక్రీస్తు ప్రభువారు, ପ୍ରଭୁ ଯୀଶୁ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి వెళ్తూ ఉంటారు ఒక ପ୍ରଭୁ ప్రాంతానికి. ଯୀଶୁ ଶିଷ୍ୟମାନେ ମିଶିକି ଗୋଟେ ପ୍ରାନ୍ତରକୁ ଯାତ୍ରା କରୁଛନ୍ତି. గలిలయ ప్రాంతం నుంచి ଗାଲିଲିଆ ପ୍ରାନ୍ତରୁ సమరయ గుండగా ସମରୀୟ ପ୍ରାନ୍ତର ଦେଇ యెరూషలేముకి వెళ్తూ ఉంటారు. ଜେରୁସାଲେମକୁ ଯାତ୍ରା କରୁଥିଲେ. సమరయ ప్రాంతం దగ్గరకు వచ్చినప్పటికి ଯେତେବେଳେ ସମରୀୟ ପ୍ରାନ୍ତରକୁ ଆସିଲେ, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి ସେଇଠି ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର పడుకోవడానికి స్థలం ఉండదు. ଶୋଇବା ପାଇଁ ଜାଗା ନଥିଲା. మీకు అర్థమవుతుందా? ବୁଝିପାରୁଛନ୍ତି? మీకు అర్థమవుతుందా? ବୁଝିପାରୁଛନ୍ତି? మీకు అర్థమవుతుందా? ବୁଝିପାରୁଛନ୍ତି? ହଁ ହଁ ବୁଝିପାରୁଛନ୍ତି? ప్రైజ్ లో యేసుక్రీస్తు పడుకుంటాకి స్థలం లేదు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଶୋଇବା ପାଇଁ ଜାଗା ନଥିଲା. అప్పుడు తన శిష్యులు అంటున్నారు, ସେତେବେଳେ ତାଙ୍କର ଶିଷ୍ୟମାନେ କହୁଛନ୍ତି, నువ్వు దేవుని కదా, ତୁମେ ଈଶ୍ୱର ଅଟ, నీకు స్థలం ఇవ్వట్లేదు, ତୁମକୁ ସ୍ଥାନ ମିଳୁନାହିଁ, వీళ్ళందరినీ కూడా ଏ ସମସ୍ତଙ୍କୁ అగ్నిని దించి ଅଗ୍ନି ବର୍ଷାଅ, వీళ్ళని చంపేద్దాం ଏମାନଙ୍କୁ ମରାଇଦେବା, ମାରିଦେବା ବୋଲୁଛନ୍ତି ଶିଷ୍ୟମାନେ అని అంటున్నారు వాళ్ళు. ସେମିତି କହୁଛନ୍ତି. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ସେତେବେଳେ ପ୍ରଭୁ କ'ଣ କହିଲେ? మీరు ఏ ఆత్మ కలిగి జీవిస్తున్నారో ତୁମେ କି ପ୍ରକାର ଆତ୍ମା ପାଇ మీరు ఎరగరా? ତୁମେ ଜାଣିବ ନାହିଁ?
మనుషులైతే ఏమనుకుంటారు? ମଣିଷ ମାନେ କ'ଣ କହିବେ? అయ్యో పడుకోవడానికి స్థలం ఇవ్వట్లేదు, ଓ ଶୋଇବା ପାଇଁ ଜାଗା ଦେଉନାହାନ୍ତି, తినడానికి తిండి పెట్టట్లేదు, ଖାଇବା ପାଇଁ ଖାଦ୍ୟ ଦେଉନାହାନ୍ତି, ఎటువంటి సౌకర్యాలు చూడట్లేదు. କୌଣସି ସୁବିଧା ଦେଖୁନାହାନ୍ତି, ఏమి చేద్దామన్నా సరే ଓ କ'ଣ କରିବା ମାନେ ମଧ୍ୟ ఏమి చేయడానికి మనుషులు କିଛି సహకరించట్లేదు କରିବା ପାଇଁ ମଣିଷ ଲୋକ ସାହାଯ୍ୟ କରୁନାହାନ୍ତି, ସହଯୋଗ କରୁନାହାନ୍ତି। అని మనుషులు ఆలోచిస్తారు. ସେ ପ୍ରକାର ମଣିଷ ମାନେ ଭାବନ୍ତି, కానీ నా దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే, କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କର ଚିନ୍ତାଧାରା କେମିତି ଅଛି? అసలు నువ్వెవరో తెలుసుకో, ଆପଣ କିଏ ଜାଣନ୍ତୁ, నీలో నివసిస్తున్న ఆత్మ ఏంటో తెలుసుకో, ଆପଣଙ୍କ ଅନ୍ତରରେ ବାସ କରୁଥିବା నువ్వు ଆତ୍ମା ఏమై କ'ଣ ఉన్నావో ଜାଣ, ଆପଣ କ'ଣ ଅଟନ୍ତି ଜାଣନ୍ତୁ, నువ్వేమై ఉన్నావో తెలుసా? ଆପଣ କିଏ କ'ଣ, నువ్వు ఆత్మై ఉన్నావు, ଆପଣ ఆత్మ ଅଟନ୍ତି, నువ్వు ఆత్మై ఉన్నావు. ଆପଣ ఆత్మ ଅଟନ୍ତି। దేనికి ఈ మాటలు నీలో చూస్తున్నాయి? ଓ ଏ ବାକ୍ୟ ଆସୁଅଛି ତୁମ ମଧ୍ୟରେ, ఒకళ్ళ మీద అసూయ పడడానికి, ଓ ଅନ୍ୟ ଉପରେ ଅନେକ ଲୋକ ଈର୍ଷା ରଖନ୍ତି, ఒకళ్ళు కొట్టడానికి, ଜଣକୁ ମାରନ୍ତି, ఒకళ్ళు తీర్పు తీర్చడానికి. ଜଣକୁ ବିଚାର କରନ୍ତି। ఎందుకు ఈ ఆలోచనలు కలిగి କାହିଁକି ఉన్నావు? ଚିନ୍ତାଧାରା ପାଇ ଅଛନ୍ତି? ఎందుకు శరీర స్వభావంగా କାହିଁକି జీవిస్తున్నావు? ଶାରୀରିକ ମନ ଅଛି ମଣିଷଟାରେ, దేవుని ఆత్మ కలిగి మనం జీవించాలి. ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମ ପ୍ରାପ୍ତ ଆମେ ମାନେ శిష్యులతో అంటున్నారు, ଶିଷ୍ୟମାନଙ୍କ ସହିତ నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు? ଶିଷ୍ୟମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଯୀଶୁ କହିଲେ, ତୁମେ କି ପ୍ରକାର ଆତ୍ମ ପାଇଅଛ, నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు? ତୁମେ କି ପ୍ରକାର ଆତ୍ମ అది ପାଇଅଛ, నువ్వు తెలుసుకోవాలి. ତୁମେ ଜାଣିବାର ଅଛି, ଆମେ ଜାଣିବାର ଅଛି। సంఘము కూడా ఇది తెలుసుకోవాలి. ମଣ୍ଡଳୀ ଏଟା ଜାଣିବାର ଅଛି, మాలాంటి సేవకులు కూడా తెలుసుకోవాలి. ଆମ ପରି ପାଳକ ମାନେ ବି ଜାଣିବାର ଅଛି, యవనస్తులు తెలుసుకోవాలి. ଯୁବକ ଯୁବତୀ ଆପଣ ଜାଣିବାର యవన ଅଛି, తమ్ములు తెలుసుకోవాలి. ଭାଇମାନେ ଆପଣ ଜାଣିବାର ଅଛି। ఆమేన్. ଆମେ ఏ ఆత్మ కలిగి నువ్వు జీవిస్తున్నావు తెలియకపోతే ଆମେ କି ପ୍ରକାର ଆତ୍ମା ପାଇକି ବଞ୍ଚୁଛ ସେଟା ନ ଜାଣିଲେ ఒకళ్ళ మీద ఒకరికి కలహం ఏర్పడుతుంది. ପରସ୍ପର ମଧ୍ୟରେ ଝଗଡ଼ା ଝାଟି ସୃଷ୍ଟି ହବ, గొడవలు వస్తే ଝଗଡ଼ା ଝାଟି ହବ, ମାରାମାରି ହେବେ, అత్తకోళ్ళు కొట్టుకుంటారు, ଓ ଶାଶୁ ବୋହୂ ବି ମାରାମାରି ହେବେ, భార్య ମାଡ଼ଗୋଳ భర్తలు ହେବେ, కొట్టుకుంటారు. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଭୟଙ୍କର ମାଡ଼ଗୋଳ ହେବେ, మామూలుగా ମାରପିଟ ఉండదు. ହେବେ, ସେଟା ମାମୁలు ଥିବ ନାହିଁ, అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. ସେଠି ଭୟଙ୍କର ଗଣଗୋଳ ଥିବ, କିଏ କାହାକୁ ମାରବ। నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే ଆପଣ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମାରେ ପୂର୍ଣ୍ଣ ହେଲେ నీ భర్తకు నువ్వు లోబడతావు, ତୁମ ସ୍ୱାମୀକୁ ବଶୀଭୂତ ହେବ, నీ అత్తకు నువ్వు లోబడతావు, ତୁମର ଶାଶୁକୁ ବଶୀଭୂତ ହେବ, నీ భర్తను నీ భార్యని ప్రేమిస్తావు. ତୁମର ସ୍ତ୍ରୀକୁ ତୁମେ ପ୍ରେମ నీ କରିପାରିବ, భార్యతో అంటే ఐ లవ్ యూ, ତୁମ ସ୍ତ୍ରୀକୁ ଆଇ ଲଭ୍ ୟୁ ବୋଲି କହିବ, భర్త ఐ లవ్ యూ, ହଁ ଆଇ ଲଭ୍ ୟୁ ସ୍ୱାମୀ ବୋଲି କହିବ। యువర్ స్పిరిట్ ତମେ କହୁନ ଏଟା, మై స్పిరిట్, ତୁମଠାରେ ବାସ କରୁଥିବା ଆତ୍ମା ମୋର ଆତ୍ମା, ఏకీ స్పిరిట్. ତୁମର ମୋର ପ୍ରଭୁ ଦେବା ଏକ ଆତ୍ମା, ଆଇ ଲଭ୍ ୟୁ କହିବାର ଅଛି। Amen. ହାଲେଲୁୟା Hallelujah. ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। మనం కొట్టుకోవడానికి రాలేదు, ଆମେ ମାଡ଼ଗୋଳ ହେବା ପାଇଁ ଆସିନୁ, మనం ମାରପିଟ, వివాహం చేసుకుని కొట్టుకోవడం కాదు, ଆମେ ବିବାହିତ ହେଲୁ ମାଡ଼ଗୋଳ ହେବା ପାଇଁ ନାହିଁ, ମାରପିଟ ହେବା ପାଇଁ మనం ନାହିଁ, తిట్టుకోవడానికి కాదు, ଆମେ ଗାଳି କରାକରି ହେବା ପାଇଁ ନାହିଁ, మనము ఏకాత్మయ్యై ଆମେ జీవించడానికి, ଏକ ମନ ଆତ୍ମା ହୋଇ ବଞ୍ଚିବା ପାଇଁ, ఒకే ଜୀବନ శరీరముగా జీవించడానికి వచ్చి ఉన్నాం. ଏକ ଶରୀର ହୋଇ ବଞ୍ଚିବା ପାଇଁ। ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା। నువ్వు దేవుని ఆత్మతో నువ్వు జీవిస్తే, ଆପଣ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଅନୁସାରେ ଯଦି ଚାଲିବେ, దేవుని ఆత్మ, ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା, నీ ఆత్మ, ଆପଣଙ୍କର ଆତ୍ମା, పరిశుద్ధాత్మ, ପବିତ୍ର ଆତ୍ମା, క్రీస్తు ఆత్మ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଆତ୍ମା ఒకే ఆత్మగా ଏକ మార్చబడతాయి. ଆତ୍ମାରେ ପରିଣତ ହେବ। చెప్పబడదాం. ତାଳି ମାରି ପ୍ରଭୁ ଧନ୍ୟବାଦ ଦେବା, హల్లెలూయా. ଜୋରସେ ତାଳି ମାରି ପ୍ରଭୁ ଧନ୍ୟବାଦ నా ଦେବା। ఆత్మ, ମୋର ଆତ୍ମା, దేవుని ఆత్మ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ఒకే ఆత్మగా ఉన్నది. ଏକ ଆତ୍ମା ଅଟେ। ఆమేన్. ఆమేన్। దేవుని ఆత్మ ఏం చెప్తుంది? ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା କ'ଣ କହନ୍ତି? నరులను చంపాలనుకుంటుందా? ମଣିଷକୁ ମାର ବୋଲି କହିବ କି ଆତ୍ମା? నరుల్ని నరకానికి పడేయాలనుకుంటుందా? ଓ ଲୋକମାନଙ୍କୁ ନରକରେ ପକାଇବା ପାଇଁ ଚାହିଁବ କି? దేవుని ఆత్మ ఏమనుకుంటుందంటే, ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା କ'ଣ ଭାବିବ? పాపములో ఉన్నవాడిని, ପାପରେ ଥିବା ଲୋକକୁ, శాపములో ఉన్నవాడిని, ଅଭିଶାପରେ ଥିବା ଲୋକକୁ, నిత్య నరకాగ్ని వెళ్ళిపోతున్న వాడిని ଅନନ୍ତ ନରକକୁ ଚାଲି ଯାଉଥିବା ఆ నరకపు ଲୋକକୁ ఊబులోంచి లాగి, ସେ నరକରୁ ବାହାର କରି ଆଣି, ఆ అగ్నిలోంచి బయటికి లాగి ଅଗ୍ନିରୁ ବାହାର କରି ଆଣିବ, నిత్య రాజ్యానికి తీసుకెళ్ళాలి. ସ୍ୱର୍ଗକୁ ଅନନ୍ତ ଜୀବନକୁ ନେଇଯିବ। ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆమేన్। కానీ వారు శిష్యులైన వారు మాట్లాడుతున్న మాట, ସେମାନେ ଅନେକ କଥା କହୁଛନ୍ତି, అగ్నిని దించి ଶିଷ୍ୟମାନେ କହୁଛନ୍ତି ଅଗ୍ନିକୁ ବର୍ଷାଅ, వీళ్ళందరిని దహించి వేశారు. ଏସବୁ ଲୋକମାନଙ୍କୁ ମରାଇ ଦିଅ, ମାରିଦିଅ ବୋଲି କହୁଛି। ఏలియా దించాడు కదా అగ్ని, ଏଲିୟ ଅଗ୍ନିକୁ ବର୍ଷାଇଲେ ନା, అలా అగ్ని దించి వెళ్ళి దహించడం నీకు ఇష్టమా? ସେମିତି ଅଗ୍ନି ବର୍ଷାଅ, ଲୋକମାନଙ୍କୁ ମାରିବାଟା ତୁମକୁ ଇଚ୍ଛା କି? నీకు ఇష్టమా? ତୁମେ ଇଚ୍ଛା କର କି? ఆ దేవుడు బలులు కోరేవాడు కాదు, ମୋ ପରମେଶ୍ୱର ବଳି ଚାହାନ୍ତି ନାହିଁ, కనికరమునే ମୋ కోరువాడు. ପରମେଶ୍ୱର ପ୍ରଭୁ ଯୀଶୁ ଦୟା କରୁଣା ଚାହାନ୍ତି। ଆମେନ୍। ହାଲେଲୁୟା। ఆయన ఆత్మ ప్రేమించే ఆత్మ, ତାଙ୍କରି ଆତ୍ମା ପ୍ରେମ
ପ୍ରେମ କରିବା ଆତ୍ମା ఆత్మ నీలో నివసిస్తే, ସେ ଆତ୍ମା ତୁମଠାରେ ବାସ କଲେ ఆత్మ నీలో నివసిస్తే ସେ ଆତ୍ମା ତୁମଠାରେ ବାସ କଲେ ఇతరులు నువ్వు ప్రేమిస్తావు. ଅନ୍ୟ ଲୋକ ତୁମେ ପ୍ରେମ କରିବ। ఆమేన్. ఆమేన్। వారు నీకు కీడు చేసినప్పటికీ, ସେ ତୁମକୁ ଅମଙ୍ଗଳ କଲେ ମଧ୍ୟ, వారు నీకు ఏ హాని ସେମାନେ చేయాలనుకున్నప్పటికీ ତୁମକୁ ହାନି କଲେ ମଧ୍ୟ క్రీస్తు ప్రేమ నుండి ତୁମେ కౌగిలించుకుంటావు. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପ୍ରେମରେ ତୁମେ ତାଙ୍କୁ ପ୍ରେମ କରିବ। ఆమేన్. ఆమేన్। క్రీస్తు ప్రేమను ఆదరించే ప్రేమ, ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପ୍ରେମ ସ୍ୱାନ୍ତନ କରିବା ପ୍ରେମ। క్రీస్తు ఆత్మ నిన్ను బలపరుస్తుంది. ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଆତ୍ମା ତୁମକୁ ବଳବାନ କରିବ। క్రీస్తు ఆత్మ నిన్ను పరలోకము చేరుస్తుంది. ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଆତ୍ମା ଆପଣଙ୍କୁ ସ୍ୱର୍ଗକୁ ନେବ। క్రీస్తు యొక్క ఆత్మ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଆତ୍ମା పడిపోయిన వారు లేవనెత్తుతుంది. ପଡ଼ିବା ଲୋକମାନଙ୍କୁ ଉଠାଇବ। ఆత్మలో దిగజారిపోయిన వారు లేవనెత్తుతుంది. ଆତ୍ମାରେ ପଡ଼ିଥିବା ଲୋକମାନଙ୍କୁ ଉଠାଇବ। ఇప్పుడు దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. ଏବେ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଯଦି ତୁମଠାରେ ବାସ దేవుని କରେ, ఆత్మ మీలో నివసిస్తుందని ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ତୁମଠାରେ ବାସ କରୁଅଛି, మీరు ఎరగట్లేదు. ఎందుకు? ତୁମେ କାହିଁକି ଜାଣିପାରୁନ? మీరు దేవుని ఆత్మ చేత నింపబడాలని, ତୁମେ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମାରେ ପୂର୍ଣ୍ଣ ହେବାର ଅଛି। దేవుని ఆత్మ చేత నడిపించబడాలని, ପ୍ରଭୁଙ୍କ ଆତ୍ମାରେ ପରିଚାଳିତ ହେବାର ଅଛି। దేవుని చేత మీరు సంధించబడాలని, ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ତୁମେ ସ୍ପର୍ଶ ପାଇବାର ଅଛି। దేవుని ఆత్మ చేత మీరు బలపడాలని, ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା ଦ୍ୱାରା ବଳବାନ ହେବାର ଅଛି। దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడాలని. ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା ଦ୍ୱାରା ତୁମେ ପରିଚାଳିତ ହେବାର ଅଛି। మీ దైవజనులు, ଆପଣଙ୍କର ସେବକ, మీ దైవజనులు ଆପଣଙ୍କର ପାଳକ ఈ 3 దినాలు మీ కొరకు ఏర్పాటు ଏ చేశారు. 3 ଦିନ ସଭା ଆୟୋଜନ କରିଛନ୍ତି ଆପଣଙ୍କ ପାଇଁ। ఆమేన్. ఆమేన్। ఈ 3 దినాల తర్వాత ଏ 3 ଦିନ ପରେ మీరు శరీరరీతిగా నడవరు, ଆପଣ ଯଦି ଠିକ ଭାବରେ ଚାଲି ପାରିବେ ନାହିଁ, శరీరరీతిగా ఆలోచించరు, ଆପଣ ଠିକ ଭାବରେ ଚିନ୍ତା ମନେ କରିବେ ନାହିଁ, శరీరరీతిగా గొడవలు పెట్టుకోరు, ଆପଣ ଆହୁରି ଠିକ ଭାବରେ ଆଉ ମାଡୁଗୋଳ ହେବ ନାହିଁ, శరీరరీతిగా త్రాగరు, ଆପଣ ଶାରୀରିକ ଅନୁସାରେ ଆଉ ପିଇବ ନାହିଁ, ଖାଇବ ନାହିଁ, శరీరరీతిగా నీకు ఆలోచించరు, ଶାରୀରିକ ଭାବରେ ଆଉ ମନୋଯୋଗୀ ହେବ ନାହିଁ। నీవు ఆత్మానుసారంగా జీవిస్తావు. କାରଣ ତୁମେ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ପରିଚାଳିତ ହେବ, నువ్వు ଆତ୍ମାଙ୍କ ఆత్మానుసారంగా ଦ୍ୱାରା బలపడతావు. ఆత్మాଙ୍କ ଦ୍ୱାରା బలବାନ ହେବ, నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తుంటావు. ఆత్మాଙ୍କ ଦ୍ୱାରା ବଞ୍ଚିବ, నువ్వు ఆత్మలో ప్రవహిస్తుంటావు. ఆత్మాରେ బଢିବ, నువ్వు ఆత్మలో అనేకుల కొరకు అంగలారుస్తుంటావు. ఆత్మాର ଅନେକ ପାଇଁ ଖାନ୍ଦିବ, ପ୍ରାର୍ଥନା నువ్వు అనేకుల ఆత్మలో కొరకు నువ్వు ప్రార్థిస్తుంటావు. ଅନେକ ଆତ୍ମା ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବେ ଆପଣମାନେ। ఆ ఆత్మ అనేకులను బలపరిచే ఆత్మ ସେ నీలో ଆତ୍ମା జీవిస్తుంది. ଅନେକଙ୍କୁ ବଳବାନ ଶକ୍ତି ଯୁକ୍ତ କରିବ। ఆమేన్. ఆమేన్। అది నీలో నివసిస్తుంది, ସେଟା ତୁମଠାରେ ବାସ నాలో କରେ, నివసిస్తుంది, ମୋଠାରେ ବାସ କରେ, దైవజనుల్లో నివసిస్తుంది. ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନଙ୍କଠାରେ ఇక్కడ ବାସ కూర్చున్న କରେ। ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ చేత మీరు నింపబడి ఉన్నారు. ଉପସ୍ଥିତ ଆପଣ ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାରେ ପୂର୍ଣ୍ଣ ହୋଇଛନ୍ତି। ఆమేన్. ଆମେନ୍। మరి ఎందుకు లోకానుసారంగా మనం ఆలోచిస్తూ ఉంటున్నాం? ବେଳେବେଳେ ଆମେ ଏ ଜଗତ ବିଷୟ ପ୍ରତି ମନ ଚିନ୍ତା କରୁଥିବୁ, ମନୋଯୋଗ ହେଉଥିବୁ। మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు କି ఎరగరా? ପ୍ରକାର ଆତ୍ମା ପାଇଅଛ ଜାଣିନାହ? మీకు అర్థమవుతుందా? ବୁଝିପାରୁଛନ୍ତି? మీకు అర్థమవుతుందా? ବୁଝିପାରୁଛନ୍ତି ମା? అర్థమవుతుందా? ప్రైజ్ లో ଆମେନ୍। ହାଲେଲୁୟା। మీరు శరీర రీతిగా ఆలోచించేవారు ଆପଣ ଆପଣ ଠିକ ଭାବରେ ଚିନ୍ତା କରୁଥିବେ, శరీరం మీదే మనసు ఉంటుంది. ଶରୀର ଅନୁସାରେ ଯଦି ମନ ଚିନ୍ତା କରିବ, ଶରୀର ଉପରେ ମନ ଥିବ। ఏమి తిందుమా, କ'ଣ ଖାଇବି, କ'ଣ ପିଇବି, ఏమి తాగుదుమా, କ'ଣ ପିଇବି, ఏమి କ'ଣ ధరించుదుమా, ପିନ୍ଧିବି, ఏమి చేదుమా, କ'ଣ କରିବି, ఈ ఆలోచనలతో ଏ ఉంటారు. ଶାରୀରିକ ମନ ଚିନ୍ତା ఇది ଆସିବ। శరీరం కోరుకుంటది. ଏଟା ଶାରୀରିକ ମନ ଚିନ୍ତା। కానీ ఆత్మ కోరుకునేది ఏంటంటే ଆତ୍ମା କ'ଣ ଚାହିଁବ? దేవుని ఆత్మలో, దేవుని మనస్సులో, దేవుని సన్నిధిలో ఉన్న వాటి కొరకు ఆలోచిస్తూ ఉంటారు. ଈଶ୍ୱରଙ୍କର ଉପସ୍ଥିତି ରହିବା, ଈଶ୍ୱରଙ୍କ ମନ କ'ଣ, ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମାରେ ପଡ଼ିବା, ସେ ବିଷୟ ପ୍ରତି ମନୋଯୋଗୀ ହେବ। ఆమేన్. ଆମେନ୍। ఆమేన్. ଆମେନ୍। నువ్వు దేవుని ఆత్మే ఉన్నావు. ଆପଣ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଅଟନ୍ତି। దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା ଆପଣଠାରେ ବାସ କରୁଛନ୍ତି। నీకోటి తెలుసా? ଆପଣ ଜାଣିଛନ୍ତି ଗୋଟେ ବିଷୟ, నీలో, ଆପଣଙ୍କଠାରେ, మీలో ଆପଣଙ୍କଠାରେ దేవుని ఆత్మ నివసిస్తుంది. ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ବାସ କରୁଛନ୍ତି। ఆమేన్. ଆମେନ୍। మీలో దేవుని ఆత్మ నివసిస్తుంది. ଆପଣଙ୍କ ହୃଦୟରେ ପରମେଶ୍ୱର ଆତ୍ମା ବାସ କରୁଛନ୍ତି। దేవుని ఆత్మ, ପ୍ରଭୁଙ୍କର ଆତ୍ମା, నీ ఆత్మ ତୁମର ଆତ୍ମା ఒకటై నీలో నివసిస్తుంది. ଆପଣ ହୃଦୟରେ ବାସ କରୁଛନ୍ତି। ఆమేన్. ଆମେନ୍। నీలో ఒకటై నివసిస్తుంది. ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା, ଆପଣ ଆତ୍ମା ଏକ ହୋଇକି ଆପଣ ହୃଦୟରେ ବାସ କରୁଛନ୍ତି। దేవుని ఆత్మ అంటది ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା କହିବ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు. ତୁମେ ଚର୍ଚ୍ଚକୁ ଯାଅ ବୋଲି କହିବ। కానీ నీ ఆత్మ అంటది ଆପଣଙ୍କର ଆତ୍ମା କହିବ నాకు నీరసంగా ఉంది, ନାଇଁ ମତେ ଦୁର୍ବଳ ଅଛି, ଯିବି ନାହିଁ ବୋଲି କହିବ। నాకు ఒళ్ళెప్పులు వస్తున్నాయి, ମତେ ବେଶୀ ଅଣ୍ଟା